పుట్టిన వెంటనే నవజాత శిశువులు మృత్యువాత పడకుండా నిరంతరాయంగా పిల్లలను సంరక్షించే బాధ్యత వైద్య శ్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెటర్నిటీ అండ్ చైల్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువును సంరక్షించుకోవడంలో మెలకువలతో కూడిన శిక్షణ ఇవ్వాలని వైద్య శ్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ప్రసవం తర్వాత మాతృ మరణాలు జరిగి పిల్లలను అనాథలు చేస్తున్నామన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉండి కూడా తల్లి బిడ్డలను సంరక్షించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇది నా పని, ఇది వాళ్ళ పనని ఒకరి మీద ఒకరు వేసుకోకుండా సమన్వయంతో పనులు చేసుకుంటూ వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసమే ప్రతి సోమవారం అధికారుల సిబ్బందిని ఒకే చోట సమావేశపరిచి కోఆర్డినేషన్ ఇబ్బంది లేకుండా అమలు పలు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇనీషియల్గా ఆమె ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మీకు ఏదో రిజిస్టర్ అయ్యి ఉంటారు 3rd month లో పిలిచి ఆమెకి ఇంటికి వెళ్ళేవాళ్ళు, స్కూల్లో కూడా పిలిచి అంతే అక్కడితో పని అయిపోయింది. ఆమెకి చెకప్ చేయించుకోవాలని చెప్పి వాళ్ళము స్టాఫ్ ఎట్లా ఇచ్చేవాళ్ళు. మీ కన్సర్న్ ఏంటంటే ఒక డెలివరీ అయింది, తర్వాత మిస్కారేజ్ అయింది, అగైన్ దిస్ ఇస్ 3rd one. తెలుసా? ఫస్ట్ డెలివరీ నుంచి తెలుసా? కండిషన్ నార్మల్గా ఉంటుంది మేడం. కొంచెం మనిషి అయితే సన్నగా ఉంటుంది మేడం, కానీ బాగా యాక్టివ్గా ఉంటుంది మేడం. నా దగ్గర రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ భర్త ఆమె ఇద్దరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసినాను, కానీ లో బర్త్ అదే వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి నేను చెప్పినాను మేడం. ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చి బాగా ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత ఇచ్చి అంగన్వాడీ ఫుడ్ అన్ని బాగా తీసుకోవాలి గౌసి అని చెప్పినాను మేడం. ఆమె రెగ్యులర్ చెకప్స్ కూడా. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత.